కొంచెం జూమ్లోది మాట్లాడటం పీకొచ్చింది వీళ్ళందరినీ ఒకసారి కవర్ చేసి ఇక్కడ ఈరోజు ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా మొన్న జరిగిన ఎన్నికలలో జగిత్యాల పట్టణ విలేకరు సోదరులకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా తెలుపుకుంటున్నాం. ఈరోజు అధ్యక్షులు ఇల్లల రాజేంద్ర గారి యొక్క అధ్యక్షతన రెండవసారి విజయం సాధించాడు. ఇంకెన్నో విజయాలు సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి మా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరము మేము వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అలాగే రజనీకాంత్ గారు, రంజిత్ గారు, గంగాధర్ గారు, వేణన్న గారు ఈరోజు మాకు ఇక్కడ అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమం మేము చేసుకోవడం జరిగింది. అన్యతగా భావించొద్దు. ఈ కొంతమందితోనే మా సభ్యులం కానీ అటు విలేకరుల యొక్క టీము కానీ మాకు అందుబాటులో ఉన్న వాళ్ళకే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉంటే మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా మేము మీకు అభినందనలు తెలపడానికి మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి వినయపూర్వకంగా మీకు తెలియపరచుకుంటున్నాం. దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించవద్దు. కొన్ని సన్నివేశాలు సంతోషానికి అనుకోకుండా అప్పటిదప్పుడే జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంతోషాన్ని మేము నిర్ణయించుకుంటున్నామని చెప్పి సభాసాక్షిగా మీ అందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా మిగతా బాడీ సభ్యులందరికీ రాజేందర్ అన్నకు అందరూ తోడు నీడగా ఉండి మా వంతు కూడా మేము ఎప్పుడైనా అవసరం ఉందంటే ప్రజాపాలన లోపల మీరు ఏదైనా చెప్పినట్టయితే మేము కూడా సేవలు అందిస్తానికి ప్రతి ఒక్క సభ్యులం వచ్చి మీతో పాటు మేము వృతభక్తిలాగా మేము కూడా సేవలు అందించుకుంటాము అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రత్యేకించి అన్నగారికి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు అన్న అధ్యక్షుల వారు ఉద్దేశించి మాట్లాడాలి. నూతనంగా ఎన్నికైన జగిత్యాల ప్రెస్ కార్యవర్గాన్ని ఆధ్యాత్మిక కుటుంబం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఆధ్యాత్మిక కుటుంబం చేసే కార్యక్రమాలు ఎవ్రీ మంత్ ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కార్యక్రమాలు మాకు తెలియజేస్తే తరఫున మా సహాయ సహకారాలు ఉంటాయని తెలుపుతున్నాను.